నటి కల్పిక అరెస్ట్ అయ్యారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో తనని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గా గత నెల మే 29వ తారీఖు గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ దగ్గర ఉన్న ప్రిజం పబ్ లో ఆమె కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు, కొన్ని బూతు మాటలు మాట్లాడారు. అలాగే అక్కడ సిబ్బందిని కూడా బాడీ షేమింగ్ చేశారు. ఆ పబ్ లో ఒక పెద్ద రచ్చ జరిగింది ఆ రోజు. తర్వాత గొడవ జరుగుతున్నప్పుడు కూడా అక్కడ కొంతమంది పోలీసులు కూడా చేరుకున్నారు. గంట పాటు ఆ పోలీసులు అక్కడ నించునే చూశారు, వాళ్ళని ఆపే ప్రయత్నం చేయలేదంటూ కూడా పోలీసుల పట్ల కూడా ఆమె దురుసుగా మాట్లాడిన ఆ వీడియోలన్నీ కూడా, క్లిప్స్ అన్ని కూడా రికార్డ్ అని సోషల్ మీడియాలో కూడా అవన్నీ కూడా హల్చల్ అయినాయి. అయితే రీసెంట్ గా పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు కోర్టు దగ్గర పర్మిషన్స్ తీసుకుని బిఎన్ఎస్ యాక్ట్ 324(4), 351, 352(2) ఈ నోటీసులన్నీ కూడా తనకి జారీ చేసి తనని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆ రోజు అక్కడ సిబ్బంది పైన బాడీ షేమింగ్ చేసింది, అలాగే ఆ ప్లేట్లు కూడా విసిరేసింది. ముఖ్యంగా ఈ కేక్ కోసం వచ్చిన గొడవంతా కూడా, అంటే కేక్ ఇవ్వకపోతే ఇంత రచ్చ చేయాలా, వీడియో తీయాలా, ఆ పబ్ లో ఉన్న యాజమాన్యం పైన ఆమె దురుసుగా ప్రవర్తించాలా, బూతులు మాట్లాడాలా, బాడీ షేమింగ్ చేయాలా, అవన్నీ కూడా ఆ క్లిప్స్ అన్ని కూడా తన ఇన్స్టాగ్రామ్ లో కూడా తను పోస్ట్ చేయడం జరిగింది. అండ్ చాలా మంది పబ్లిక్ కామెంట్ కూడా చేశారు. అప్పుడు ఇదంతా కూడా ఇన్స్టాగ్రామ్ లోని, ఫేస్బుక్ లోని ఈ మధ్య కాలంలో లైమ్ లైట్ లో లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి జనాలకి తన గురించి తెలిసేందుకు ఒక స్టంట్ వేసింది. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి ఒక స్టంట్ వేసిందంటూ కూడా చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు. ఒకసారి ప్రెసెంట్ ఈ పబ్ కి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో యాజమాన్యం కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత ఈ రోజు ఈమెని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ప్రస్తుతం అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు, విచారణ ఇస్తారా లేకపోతే అంటే అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య ఉన్నారు, తాజా సమాచారం ఇచ్చేందుకు ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆదిత్య, చెప్పండి, ఏంటి ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి? కల్పికాని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారంటూ కూడా చెప్తున్నారు. తేజ, కేసు నమోదైనట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే పోలీసులు ఇంకా అరెస్ట్ చేసి విచారణ చేసే అంతవరకు ఇంకా వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఇది తెలుసు, గచ్చిబౌలి విప్రో సర్కిల్ ఉన్న ప్రిజం పబ్ లో బర్త్డే సందర్భంగా మే 29 రోజున ఒక పార్టీ జరుపుకున్నప్పుడు మొత్తం ఆ పార్టీలో, ఆ పబ్ లో మొత్తం కూడా కల్పిక గణేష్ రచ్చ చేయడం వల్ల అది వివాదాస్పదంగా మారిపోయింది. ఆ తర్వాత కల్పిక మొత్తం దాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లడం, తన సోషల్ మీడియాలో ఆ వీడియోకి సంబంధించి పోస్టులు పెట్టడంతో దాన్ని కాస్త వైరల్ అయిపోయాయి. దాని మీద పెద్ద చర్చ కూడా జరిగింది. అయితే పబ్ యాజమాన్యం హైదరాబాద్ లో ఏ విధంగా మారిపోయాయా, పబ్లు ఈ విధంగా కస్టమర్స్ తో వ్యవహరించే పద్ధతి ఇదేనా అంటూ నెటిజన్స్ నుంచి అప్పుడు కల్పికకు మద్దతుగా సపోర్ట్ లభించింది. సో పబ్ యజమానిని కూడా విమర్శించడం జరిగింది. అయితే కాకపోతే దీని వెనకాల ఉన్న మోటివ్ వేరు అంటూ ఇప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది. అయితే కల్పిక ఇది కావాలని రాద్ధాంతం చేసింది, ఆమె సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకోవడానికి, ఇంకాస్త లైమ్ లైట్ లోకి రావడానికి అని చెప్పేసి ఇప్పుడు ఒక వార్త కూడా వెలుగులోకి రావడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు దీనిపైన పోలీసులు కాస్త దృష్టి పెట్టారు, కేసు నమోదు చేశారు. ఎందుకంటే అప్పుడు పోలీసుల పైన కూడా ఆరోపణలు చేశారు. ఎందుకంటే పబ్ యాజమాన్యంతో పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే నాకు ఇది న్యాయం జరుగుతుందని నాకు అనిపించట్లేదు అని చెప్పేసి ఒక ఆరోపణ పోలీసు వారి పైన కూడా చేయడం జరిగింది. సో కంప్లీట్ గా ఇప్పుడు వాళ్ళు కూడా ఈ విధంగా మా పైన ఆరోపణలు చేసిందని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నారు. సో ఏం జరిగింది, మొత్తం డీటెయిల్స్ సంబంధించి తను ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే మొదలు పెట్టారు. అందుకు సంబంధించి ఇప్పుడు ఒక కేసు కూడా నమోదు చేశారు. అసలు ప్రిజం పబ్ లో ఆహార పదార్థాల నాణ్యత సరిగా లేవు, అలాగే తనతో ప్రవర్తన దురుసుగా ఉందంటూ మొదట కల్పిక అయితే గొడవకు దిగారు. తర్వాత బిల్లు చెల్లింపుల విషయంలో కూడా గొడవలు వచ్చేసాయి వీళ్ళకు. సో మాట అనుకున్నారు. ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవ్వడం మనం చూసాం. అలా గంటన్నర సేపు ఆ పబ్ యాజమాన్యంతో ఇదే గొడవ జరిగింది. అయితే అప్పుడే గచ్చిబౌలి పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పబ్ యాజమాన్యం పట్ల వాళ్ళు ఉదారంగా వ్యవహరించడం జరిగింది. సో అప్పుడు వారు గొడవను చూస్తూ ఆడియన్స్ గా మారి చూస్తున్నారు, అలాగే ఏం పట్టించుకోవట్లేదు. దీంతో గచ్చిబౌలి పోలీసుల తీరు చూసిన తర్వాత ఈ గొడవలు నాకు న్యాయం జరుగుతుందని అనిపించలేదని చెప్పేసి కల్పిక ఈ విధంగా పోలీసులను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళపైన కూడా ఆరోపణ చేసింది. అది కూడా సోషల్ మీడియా దృష్టికి చేస్తుంది. అంటే కల్పిక ఇష్యూ తర్వాత కూడా చాలా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, అక్కడ జరిగిన దాన్ని అది పబ్ యాజమాన్యం తప్పుగా వ్యవహరించడం, ఆ రకంగా పోర్ట్రే చేయడం జరిగింది. పోలీసులో తప్పు కొద్ది ఉంది.
అంటే సరిగ్గా ప్రాపర్ గా వాళ్ళు హ్యాండిల్ చేయలేదని, అలాగే పబ్ యాజమాన్యం ఈ విధంగా దురుసుగా ప్రవర్తించింది, హైదరాబాద్ ఉన్న పబ్లు ఈ విధంగా మారిపోయాయి అంటూ ఆరోపణలు మీడియా దృష్టికి కంప్లీట్ గా ఇంటర్వ్యూలు ఇచ్చి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రైబర్లని ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు చీప్ ట్రిక్ పన్నారనే విషయం చాలా మంది అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నెటిజన్స్ కొందరి పైన దారుణంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే తాజాగా ఈ వివాదంలో కల్పిగా కట్టే భారీగా ఎదురు దెబ్బ అయితే తగిలింది. ఈ ఘటనలో కోర్టు అనుమతి తీసుకొని పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఆమెని ఈ కేసులో మరి విచారిస్తారా లేకుంటే అరెస్ట్ చేస్తారా అనేది ఆసక్తికరంగా అయితే మారింది. దాదాపు అరెస్ట్ వరకు వెళ్ళకపోవచ్చు కానీ విచారణ చేసి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది లీగల్ అడ్వైజర్స్ అయితే చెప్తున్నారు. రైట్ ఆదిత్య. సో గాయస్ చూసారు కదా, నటి కల్పకాని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లిపోయారంటూ కూడా ఒక న్యూస్ అయితే వెలుగులోకి రావడం జరిగింది. గత నెల మే 29 ఆమె ప్రిజం పబ్ లో ఆమె ప్రవర్తించిన తీరు, దాని పట్ల అక్కడ యాజమాన్యం పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారంటూ కూడా చెప్తున్నారు. ఆ 29వ తేదీన ఆమె బర్త్డే, సో అంటే అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని తన స్నేహితులతో వెళ్ళింది. అక్కడ ఒక కేక్ ని ఇవ్వలేదంటూ కూడా గొడవ పెట్టుకున్నారు. అలాగే అక్కడ ఉన్న కొంతమంది వర్క్ చేసే ఆ సిబ్బందిని బాడీ షేమింగ్ చేయటం, వాళ్ళని తిట్టడం, బూతులు మాట్లాడడం, అలాగే యాజమాన్యంతో కూడా గొడవ పెట్టుకుని బిల్లు చెల్లించే దగ్గర కూడా గంటల ధరబడి అక్కడ కావాలని చెప్పేసి నాన్ సెన్స్ క్రియేట్ చేసి అదంతా కూడా వీడియో తీసి సెల్ఫీ వీడియో కింద రికార్డ్ చేసి ఇలా ఈ సీన్ క్రియేట్ చేసింది కావాలంటూ కూడా యాజమాన్యం కూడా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. అన్న వీడియోలో చూడొచ్చు ఆమె ఏ రకంగా మాట్లాడుతుంది ఏంటి అనేది. అలాగే మరీ ముఖ్యంగా పోలీసులు వచ్చిన తర్వాత కూడా పోలీసుల పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించింది, ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. సో మరి పోలీసులు కూడా ఊరుకోరు కదా. దాని తర్వాత కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ఆమెకు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో అంటే ఒక ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచుకోవడం కోసం, అలాగే యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవడం కోసం ఒక స్టంట్ వేసిందంటూ కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది అయితే మనకు తెలియదు. పోలీసులు ఇప్పుడు విచారణలో అసలు ఎందుకు ఈ గొడవ అంతా జరిగిందనే దాని గురించి నిర్ధారించే ప్రయత్నించాలి. ఏదేమైనా ఒక మంచి పరిణామం అనేది ఇది చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఒక పబ్ కానీ లేకపోతే ఒక రెస్టారెంట్ కానీ ఇతర ఏ ప్లేసెస్కి వెళ్ళినా అక్కడ ఏదైనా ఫుడ్ కానీ లేకపోతే ఏమైనా బాగోకపోతే, వాళ్ళ సర్వీస్ బాగోకపోతే ఇన్ఫార్మ్ చేయాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంతేగాని అక్కడికి వెళ్ళిపోయి మనకు నచ్చినవన్నీ కూడా తీసేసుకుని దాని తర్వాత బాగాలేదని చెప్పి బిల్లు కట్టకుండా వాళ్ళతో గొడవ పెట్టుకుంటే తప్పు కదా. సో అలాంటి ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసింది. దాని తర్వాత దానికి సంబంధించి బయట కొన్ని ప్రెస్ మీట్లు పెట్టడం, కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం తనకి జరిగిన అన్యాయం కావచ్చు. సో అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను ఒక ఆడబిడ్డని, నా మీద వాళ్ళు ఇలా మాట్లాడారు, ఇలా ప్రవర్తించారు, నేను బాగాలేదని చెప్పినందుకు నన్ను ఇట్లా ఇచ్చేసారని ఆమె కంప్లైంట్ ఇచ్చుంటే బాగుండు. కానీ ఆ రకంగా ముందుకెళ్ళ అని ఆమె ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఆ వీడియో తీస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అక్కడ పోస్ట్ చేస్తూ ఇవన్నీ కూడా చేశారు. సో ప్రెసెంట్ నెటిజన్స్ నుంచి అయితే మాత్రం ఆమెకి చివాట్లు అయితే ఖచ్చితంగా పడుతున్నాయి. సో చాలా మంది కామెంట్ చేస్తారు ఖచ్చితంగా అరెస్ట్ చేసి మంచి పని చేశారని. మీరేమనుకుంటున్నారనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.